పొద్దున్నే వాష్రూమ్లో మోషన్ పోవటానికి కూర్చున్నప్పుడు కడుపు బిగుసుకుపోవటం, గాలి తప్ప ఏమీ కదలకపోవటం అండ్ మల విసర్జన కాకపోవటం మొదటి రోజు ఫన్నీగా అనిపిస్తుంది. కానీ ఇది రోజుల పాటు కొనసాగినట్టయితే ఇది జోక్ కాదు, ఇది వైద్య హెచ్చరిక. దీని గురించి వాళ్ళ మనం తెలుసుకుందాం. 3 నుండి 5 రోజులు మల విసర్జన కాకపోయినట్టయితే తీవ్రమైన కడుపు ఉబ్బరం, గ్యాసు, నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మలం గనక పేగులో గట్టిపడిపోయినట్టయితే ఫీకల్ ఇంపాక్షన్ ఏర్పడుతుంది. ఇది రక్తంలో మలం అడ్డుకుంటుంది. దీనివల్ల వికారము, వాంతులు మరియు పట్టించుకోకపోతే పేగుల్లో చీలికలు కూడా రావచ్చు. చాలాసార్లు ఈ సమస్యని ఎనిమా ఇవ్వటం, డాక్టర్సే చేత్తో దాన్ని తీసివేయటము, లాక్సేటివ్స్ ఇవ్వటం ద్వారా పరిష్కరించవచ్చు. మలబద్ధకం చాలా రోజులుగా ఉన్నట్టయితే కొలనోస్కోపీ లేదా థైరాయిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలు అంతర్గత సమస్యలు తేల్చడానికి అవసరం కావచ్చు. అయితే ఎక్కువగా నీరు తాగటం, పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా తినటం, సాధారణ శారీరక వ్యాయామం చేయటం ద్వారా దీని నుండి కోలుకోవచ్చు. మలబద్ధకాన్ని పట్టించుకోకపోవటం ధైర్యం కాదు, ఇది చాలా ప్రమాదం. త్వరగా వైద్య సహాయం తీసుకోవాలి. ఎందుకంటే మల విసర్జన వంటి సరళమైన పని మన శరీర ఆరోగ్యాన్ని మనకు తెలియజేస్తుంది.